దీపం ఆరింది. అనగనగా ఒక పల్లెలో ఒకానొక చాకలుండేవాడు. అతని పేరు వీరయ్య. వీరయ్యకి ఒక గాడిద ఉండేది. ఒకనాడు అతను ఉతికి ఆరబెట్టిన బట్టలన్నీ 2 మూటలుగా కట్టి అటొకటి ఇటొకటి గాడిద పైన వేసుకుని కోని రాగాలు తీసుకుంటూ చీకటి పడ్డాక పల్లెకు తిరిగి వస్తున్నాడు. కొండ పక్కనే ఏదో శబ్దం వినిపించి ఆగాడు. ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్ళాడు వీరయ్య. చూడగా అతను గుండె నొప్పితో అమిత బాధపడుతున్న ఒక పరదేశి. తన వెంట రమ్మని ఎంతగానో పిలిచాడు వీరయ్య. కదలలేను, గాడిద మీద ఎక్కించుకుపో అన్నాడు అతను. అప్పటికే గాడిద నడ్డి మీద బరువు ఎక్కువగా ఉండటం వల్ల వీరయ్యకి మనస్కరించింది కాదు. కాని ఆ దిక్కుమాలిన వాణ్ణి ఆ రాత్రి వేళ వదిలేసి వెళ్లటానికి మనసొప్పింది కాదు. అందుచేత మూటలు తీసి మూపున పెట్టుకుని ఆ పరదేశిని గాడిద మీద ఎక్కించుకుని ఎలాగో వీరన్న తన గుడిసెకు చేరుకున్నాడు. వీరయ్య భార్య మంచిదే గాని కొంచెం గయ్యాలి. పరదేశిని అతను మెల్లిగా దింపి ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా చూసి, వీడినొకడిని తెచ్చావు నా నెత్తి మీదకు అని కోపగించింది. సంగతి సందర్భాలు మెల్లిగా చెప్పాడు వీరయ్య. పరదేశి గుండె బాధ క్రమంగా ఎక్కువయ్యింది. అర్ధరాత్రి అయ్యేసరికి అతను వీరయ్యని లేపి, తమ్ముడు, ఇంక నే బ్రతకను. నా మూటలో గంధపు చెక్కతో చేసిన చిన్న పెట్టి ఒకటి ఉంది, అది నువ్వు తీసుకో అందులో అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ప్రాణాలు పోయినాయి. వీరయ్య భార్య కోపంతో పైకి లేచింది. అనుకున్నంత అయ్యింది. వీడు వచ్చి వచ్చి మన ఇంట చచ్చాడే, వీణ్ణి తీసుకొచ్చి డబ్బు కోసం చంపేశామని అనుకోదు లోకం అంటూ అనేక విధాల విచారించింది. వీరయ్యకేమీ పాలుపోలేదు. అట్టయితే ఇతగాడి సంగతి ఎవరికీ తెలవకుండానే ఈ శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టి చక్కా వస్తాను అని ఆ పీనుగను గాడిద మీద ఎక్కించుకుని శ్మశానానికి వెళ్ళాడన్న మాటే గాని వీరయ్యని ఎవరో వెంబడిస్తున్న సంగతి గమనించనే లేదు. అతను వీరయ్య ఎదురింటిలో ఉంటూ ఉండే మంగలి సోరయ్య. శవాన్ని పాతిపెట్టేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు వీరయ్య. కాని అతన్ని వెంబడించిన సోరయ్యకి మాత్రం కంటి మీద కునుకు లేకపోయింది. ఇరుగు పొరుగిళ్లల్లో ఏం జరిగేది కనిపెడుతూ ఉండటమే అతని పని. ఇప్పుడు వాడు పరదేశిని గాడిద మీద వీరయ్య ఎలా ఎక్కించుకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది అంతా గ్రామ పెద్ద వద్దకు పోయి ఏకరువు పెట్టాడు. గ్రామ పెద్ద వెంటనే వీరయ్యను రప్పించి, ఏమిరా అబ్బాయి, నువ్వు దోచుకున్న ధనమంతా సరిగా మాకు ఒప్పగిస్తావా లేదా అని బెదిరించాడు. అందుకు వీరయ్య, బాబు, ఒట్టు పెట్టుకు చెబుతున్నాను, ఆ పరదేశి వద్ద చిల్లి కాని కూడా లేదు, చిన్న పెట్టె మాత్రం ఒకటి ఉన్నది వాడి మూటలో అన్నాడు. గ్రామ పెద్ద ఆ పెట్టె తెప్పించి చూసేసరికి దానిలో పాత తాటాకు ముక్క ఒకటి, దీపం లాంటిది ఒకటి తప్ప మరేమీ కనిపించలేదు. ఆ తాటాకు ముక్క మీద ఏదో రాసి ఉంది, గ్రామ పెద్దకి తెలియని భాషలో. గ్రామ పెద్ద విసుక్కుని సోరయ్యని 2 వీరయ్యని 2 తిట్టి పొమ్మన్నాడు. పోతూ ఉన్న వీరయ్యని ఆపి గ్రామ పెద్ద, ఈసారికి నిన్ను వదిలేశాను, ఈ పెట్టె నువ్వే పట్టుకుపో, కాని నాకు ఈ శ్రమ అంతా కలగజేసినందుకు గాను నీ గాడిదని తెచ్చి మా పెరట్లో కట్టివెయ్యి, నీకిదే శిక్ష అని చెప్పి పంపించేశాడు. ఉపకారానికి పోయి నా గాడిదనే పోగొట్టుకున్నానే అని వీరయ్య విచారించాడు. ఆ విచారంలో పొయ్యిలోకి ఏమీ లేదని సణుక్కుంటున్న పెళ్ళానికి ఆ గంధపు చెక్క పెట్టి ఇచ్చి, ఇది తీసుకుని నిప్పురాజయ్యి అన్నాడు విసుక్కుంటూ. ఆ పెట్టెలో తాటాకు ముక్క మీద అక్షరాలు చూసింది ఆమెకు వింతగా తోచింది. ఇదేమిటో ఎవరి చేతనైనా కాస్త చదివించుకురారాదు అన్నది భర్తతో. అతను వెంటనే ఊళ్ళో పేరు శాస్త్రుల గారి దగ్గరికి ఆ ముక్క తీసుకుపోయి చూపాడు. ఆయన అదంతా చదివి, ఇదేదో మంత్రం రాబ్బి, ధనం పాతిపెట్టిన చోటుకు వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ ధనం మన వశమవుతుందట అని చెప్పి ఆ వెంటనే ఏం లాభం లేదంటూ పెదవి విరిచాడు. బాబు అలా ఊరుకున్నారే అన్నాడు వీరయ్య. ఏం లేదురా, ఈ మంత్రం చదివేటప్పుడు పంచలోహాలతో చేసిన మంత్రదీపం వెలిగించాలట. అటువంటి మహిమగల దీపం మనకెక్కడ దొరుకుతుంది, వట్టి మాట అన్నాడు పేరు శాస్త్రి. ఆయన చెప్పిన ఈ మాట వినగానే వీరయ్య ఇంటికి పరిగెత్తిపోయి తన వద్ద గంధపు పెట్టెలో ఉన్న
ఒక దీపపు బుడ్డి తెచ్చి ఆయనకు చూపించాడు. అప్పుడు పేరి శాస్త్రి చూసి అదే మంత్రదీపమని తెలుసుకుని, ఆరిపిడుగా ఇదెక్కడ సంపాదించావురా అనేసరికి అతను కథ అంతా చెప్పుకొని వచ్చాడు. పేరి శాస్త్రి మళ్ళీ ఒకసారి తాటాకు బాగా పరిశీలించి, అయితే ఆ పరదేశి నీకెక్కడ కనపడ్డాడురా అని ఆత్రంతో ప్రశ్నించాడు. చెప్పాడు వీరయ్య. ఆ రోజునే అర్ధరాత్రి వేళ పెట్టకైనా తెలియకుండా పేరి శాస్త్రిని వెంట పెట్టుకుని వీరయ్య అడవిలో కొండ వద్దకు చేరుకున్నాడు. ఆ పరదేశి తనకు కనపడ్డ చోటున ఆగి తన చేతిలో ఉన్న మంత్రదీపం వెలిగించాడు. ఆ దీపం వెలుగున పేరి శాస్త్రి తాటాకు ముక్క మీది మంత్రం చదవసాగాడు. ఆశ్చర్యం! వెంటనే కొత్త కొత్త శబ్దం ప్రారంభమై కొంతసేపు అయ్యేసరికి ఎదురుగా ఉన్న కొండ లోపల ద్వారం ఒకటి తెరుచుకుంది. పేరి శాస్త్రి వీరయ్య ఆశ్చర్యపడి నిబ్బరంగా ద్వారం లోపల ప్రవేశించారు. కిందని మెట్లు కనపడినాయి. ఆ మెట్లమ్మటే దిగి వెళ్లేసరికి 2 పెద్ద రాగి బిందెలు, వాటి పక్కనే విచ్చుకత్తులతో ఒక యక్షుడు కనపడ్డారు. పేరి శాస్త్రి భయపడ్డాడు. కాని అబ్బాయి, దీపం మాత్రం ఆరిపోనివ్వకు సుమా అంటూ వీరయ్యను హెచ్చరించాడు. యక్షుడు ఏమీ అనకుండా బొమ్మలాగా అలానే నిలబడి ఉన్నాడు. పేరి శాస్త్రి అటు ఇటు చూసి మెల్లిగా బిందెల మూతలు తీశాడు. వాటి నిండా రత్నాలే, అన్నీ బంగారు నాణ్యాలే, అవన్నీ ముత్యాల హారాలే. కన్నులు జిగాల్మనిపించినాయి. అంగవస్త్రంలో పట్టినన్నీ పేరి శాస్త్రి మూటకట్టాడు. ఓడి పట్టినన్నీ వీరయ్య మూటకట్టాడు. తర్వాత ఇద్దరు యువతలకి వచ్చేసి దీపం ఆర్పేశారు. దీపం ఆరిపోవటంతోనే కొండ ద్వారం మూసుకుపోయింది. దారిలో పేరి శాస్త్రి, అబ్బి, ఈ రహస్యం నీ భార్యకైనా సరే తెలవనివ్వకు సుమా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. వీరయ్య తన గుడిసెలో ప్రవేశించేసరికి పెళ్ళాం లేచి, అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగి వచ్చావుటయ్యా అని పారాయణ మొదలెట్టింది. అప్పుడు వాడు, గొడవ చెయ్యకు, ఊరికే వెళ్ళాననుకున్నావా, చూసుకో అంటూ ఒక ముత్యాల హారం తీసి పెళ్ళాం ఒడిలోకి విసిరాడు. ఆమె బ్రహ్మానందం పొంది ఇదెక్కడదో చెప్పమంటూ వేపుకొని తింది. అందుకు వీరయ్య, ఎక్కడ అనబోక్సుమా అంటూ గుట్టు అంతా వెల్లడి చేశాడు. ఆమె ఎవ్వరితోటి అనలేదు. కాని పక్కింటి మంగలి సూరయ్య పెళ్ళాంతో మాత్రం, చూసావుటే ఈ హారం అంటూ చూపించేసింది. ఇంకేముంది, మరుక్షణంలోనే సూరయ్య వెళ్ళి గ్రామ పెద్ద చెవిలో ఊదేశాడు. గ్రామ పెద్ద పనివాళ్లను వెంట పెట్టుకుని వచ్చి వీరయ్య ఇల్లు సోదా చేసేసరికి బంగారు నాణ్యాలు, ముత్యాల హారాలు దొరికిపోయినాయి. నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపే ఉండాలి, లేకపోతే ఇవన్నీ ఎక్కడివి నీకు అని గద్దించాడు గ్రామ పెద్ద. అందుకు వీరయ్య, ప్రభువులు కరుణించాలి, నేనెవ్వరినీ చంపలేదు, జరిగిన సంగతి ఇది, కావాలంటే పేరి శాస్త్రి గారిని అడగండి అన్నాడు వణుకుతూ. దాంతో ఆయన్ని కూడా లాక్కువచ్చారు. పేరి శాస్త్రి గడుసువాడు గనుక మెల్లిగా, అయ్యా గ్రామ పెద్దగారు, ఎందుకు వచ్చిన రభస, ఈ రాత్రి మిమ్మల్ని తీసుకువెడతాం రండి, మీకు కావలసినంత సంపద మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయించాడు. గ్రామ పెద్ద ఒప్పుకొని ఆ రాత్రి వాళ్లతో కూడా ప్రయాణమయ్యాడు. వాళ్లతో పాటు సూరయ్య వెంటబడ్డాడు. ఇది వరకులాగానే వీరయ్య మంత్రదీపం వెలిగించి చేత పట్టుకోగానే ఆ వెలుగున పేరి శాస్త్రి మంత్రం చదవసాగాడు. అక్కడ యక్షుణ్ణి చూడగానే గ్రామ పెద్దకి సూరయ్యకి హడలు పుట్టింది. మీరిద్దరూ పోయి సొమ్ము తీసుకురండి, ఎవళ్ళు రాకుండా మేమిక్కడ కాపలా ఉంటాం అన్నారు. అలవాటు పడ్డ పేరి శాస్త్రి వీరయ్య గభీమని లోపలికి పోయి నలుగురికి సరిపడా నాణ్యాలు, హారాలు మూట కట్టారు. ఈలోగా బయటనున్న సూరయ్య గ్రామ పెద్దతో, బాబు, సొమ్ముతో బయటికి వచ్చాక తాటాకు కూడా మనమే లాగివేయాలి అని సలహా చెప్పాడు. నేను అదే అనుకుంటున్నాను, వీళ్ల భరతం పట్టడం ఎంతసేపులే, అంతా నా చేతిలో పని అన్నాడు అహంకారంతో గ్రామ పెద్ద. ఇంతలో పేరి శాస్త్రి వీరయ్య బయటకు వచ్చి, ఇవిగో మీ వాటాలు అంటూ వాళ్ళు తెచ్చిన మూటలలోని కొన్ని తీసి ఇచ్చారు. అందులో లక్షల విలువ గల మణులు, మాణిక్యాలు ఉన్నా సూరయ్యకి గ్రామ పెద్దకి చాలదని అనిపించింది. ఇంతేనా అక్కడ ఉన్నది అని అడిగాడు గ్రామ పెద్ద. ఇంతేమిటి అంతేమిటి, దీనికి 1000 రెట్లున్నది ఆ బ్రహ్మాండమైన బిందెలలో, అదంతా తేవటానికి ఎవరి వల్లనవుతుంది అన్నాడు పేరి శాస్త్రి. తేలేకపోవటం ఏమిటి, మేం తెస్తాం ఉండవయ్యా,
అంటూ గ్రామ పెద్ద సూరయ్యను వెంటబెట్టుకు వెళ్లి పర్వత ద్వారం ప్రవేశించి ఈ మారు ధైర్యంతో మెట్లు దిగి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అలా లోపలికి ప్రవేశించారో లేదో పెద్ద గాలి వచ్చి సూరయ్య చేతిలో ఉన్న దీపం కాస్త ఆరిపోయింది. దీపం ఆరిపోవటంతో కొండ ద్వారం మూసుకుపోయింది. పేరి శాస్త్రి ఆశ్చర్యపోయి వీరయ్యతో, చూసావట్రా అబ్బి, వీళ్ళు అత్యాశకు పోతే ఏమైందో, ఇది మనకి ఒక గొప్ప పాఠమే అంటూ అతన్ని వెంటబెట్టుకుని ఇల్లు చేరుకున్నాడు. కథ సమాప్తం. పునర్జన్మ. పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రవేత్త. ఆయన భార్య సుమతి సద్గుణవతి, భర్తకు అనుకూలవతి. వారికి పద్మాకరుడనే సుపుత్రుడు కలిగాడు. ముగ్గురు మంచి భక్తులు. భక్తులను సేవించటం అంటే ఆసక్తి కలవారున్ను. కమలాకరుడు కడుపేద కనుక యాయవారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజున కమలాకరుడు యాయవారానికని బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో తుకారాము, నామదేవు మొదలైన భక్తులు ఎంతో మంది అతనికి ఎదురయ్యారు. వారిని చూసి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై, అయ్యలారా, ఇవాళ ఎంతటి సుదినం, మీరందరూ ఒక్క మారుగా దర్శనమిప్పించటం నా పూర్వపుణ్య విశేషం తప్ప మరేమిటి? దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయండి అని ప్రార్థించాడు. అందుకు వారు, కమలాకరా, నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము. కానైతే పాపం నీకు జరుగుబాటు తక్కువే. నీవే యాయవారం వల్ల కుటుంబం కాలక్షేపం చేస్తుంటివే. మేం ఒకళ్ళము ఇద్దరము కాము. మా అందరినీ ఎక్కడని భరించగలవు? వద్దులే, తాపత్రయపడకు. నీ అభిమానమే మాకు 10,000 అని ప్రీతిగా అన్నారు. ఈ మాటలకు కమలాకరుడు చాలా ఖిన్నుడయ్యాడు. అయ్యో, ఎంత మాట చెప్పారు! మీరన్నట్టు నేను యాయవార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే. అయితే నా జననీ జనకులైన రుక్మిణీ కృష్ణులు మహదైశ్వర్య సంపన్నులు. వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు. కాబట్టి దయ ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు. అతనికి భగవంతుని యందు గల నమ్మిక చూసి ఆ భక్తులు ఎంతో ఆనందించారు. సరే కమలాకర, మేము పోయి చంద్రభాగా నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకు వస్తాము. నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు. కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు. సుమతి కూడా ఇందుకు సంతోషించింది. తక్షణమే ఆమె తన స్నేహితురాళ్ల ఇళ్లకి పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది. తీరా వంట పూర్తి కాకముందే కట్టెలైపోయినాయి. అందుచేత కొడుకును పిలిచి, నాయనా పద్మాకర, కట్టెలైపోయినాయి. ఆ మూల కాసిని పిడకలు తీసి చప్పును పట్టుకురా అంది. అతను గబగబా పోయి పిడకలు తీయపోతూ ఉండగా ఎన్నాళ్ల నుంచో అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాణ్ణి కాటు వేసింది. వాడు అమ్మ అని ఒక కేక వేస్తూ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆ కేక వింటూనే తల్లి అవతలకి వచ్చి చూసింది. నిశ్చేష్టురాలయ్యింది. కింద పడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూసి వాడు మరణించినట్లు తెలుసుకుంది. అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది. అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకుని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది. వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆ భక్తులు స్నానాది కృత్యాలు తీర్చుకుని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు. కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాదరంగా భోజనానికి కూర్చోండని అన్నాడు. భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాణ్ణి కూడా రమ్మనండి అన్నారు. కమలాకరుడు మిన్నకున్నాడు. వారు దివ్య దృష్టి వల్ల అంతా గ్రహించారు. కమలాకరునితో, కుర్రవాణ్ణి పిలవండి, అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు. కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు. మృత కళేబరం ఉన్న ఇంటిలో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చెయ్యరేమో, ఎలా? అందుకని వారితో కమలాకరుడు, అయ్యా, వాడు ఇంతకు ముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకో చూశాడు. అలా కాదు, ఆ పసివాడు పంక్తిని కూర్చుంటే గాని భోజనం చేసేది లేదు అని పట్టుబట్టాడు
అదివరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు. గత్యంతరం తోచలేదు కమలాకరునికి. కరుణాసాగరుడైన పుండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై, భక్త, నీకేమి కావాలి అని అడిగేసరికి కమలాకరుడు, దేవా, నా ఇంటికి మహానుభావులెందరో అతిథులుగా వచ్చి ఉన్నారు. నా కుమారుడు పంక్తిని వస్తే కాని వీలు లేదని వారు పట్టుపట్టారు. కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చి పడింది. దయామయ, కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బతికించు స్వామి, ఇదే నా కోరిక అన్నాడు. శ్రీహరి, సరే, నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుండి తెలివి వచ్చిన వానిలాగా లేచికొచ్చుని, అమ్మా, దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటికి వెళ్ళాడు. సుమతి ఆనందంతో వాడిని కౌగలించుకుని, అయ్యలారా, మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్లీ బతికి లేచాడు. మీరే భగవత్ స్వరూపులు. మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బతికించాడని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది. అప్పుడు సుగుణరాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిని కూర్చోబెట్టుకుని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు. వారు భక్త శిరోమణి అయిన కమలాకరుని ఎంతగానో వినుతించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు. కథా సమాప్తం. ఆప్తులెవరు? మున్నొకప్పుడు ధర్మదత్తుడనే ఉత్తముడు ఉండేవాడు. అతనికి రాజదత్తుడు, ధనదత్తుడు అనే ఇద్దరు కుమారులు. ధర్మదత్తుడు మొదట నిరుపేద, కాని అదృష్ట బలం వల్లనూ చాకచక్యం వల్లనూ కోట్ల ఆర్జించాడు. ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలు లేవు, అతని అనుచరులు గాలించని దీవులు లేవు, అతని చేతుల్లోంచి మారి లాభం తెచ్చిపెట్టని దినుసులు గాని వస్తువులు గాని లేవు. ధర్మదత్తుడు 50 పైపడ్డాడు. కుమారులిద్దరూ పెద్దవాళ్లయ్యారు. వర్తకపు మెలకువలు తెలుసుకుని తండ్రికి చాలా తోడుపడుతున్నారు. ఇప్పుడు ధర్మదత్తునికి ఎట్టి చీకులు చింతలు లేవు. అయినా అతని మనస్సుకి ఏదో వెలితిగానే ఉంటున్నది. ఒక రోజున అతనిలా ఆలోచించాడు, నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళు అయ్యారు. ఇక వాళ్లకు నా సాయం అక్కర్లేదు. నాకు ముసలితనం వస్తున్నది. ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క ఉపకారమేనా నేను ఎవరికీ చేసి ఉండలేదు. వ్యాపారంలో నా వల్ల చెరుపు పొందిన వారు చాలామంది ఉండి ఉంటారు. వారిలో ఒకరికైనా సాయం చేస్తే పరమార్థం సాధించినట్లవుతుంది. కొంత మనశ్శాంతి కలుగుతుంది. ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు పుత్రులిద్దరినీ చేరపిలిచి వ్యాపారం అంతా వాళ్లకు అప్పగించాడు. కిటుకులన్నీ చెప్పాడు. తర్వాత, నాయనలారా, నేను రేపు వేకువజామునే లేచి దేశాంతరం బయలుదేరుతున్నాను. కొన్నాళ్ల వరకు తిరిగి రాను అని చెప్పాడు. ఈ వార్త విని కొడుకులు కొంత విచారం వెలుబుచ్చారు. కాని పెత్తనం చేజిక్కినందుకు మనస్సులో సంతోషంగానే ఉంది. మరునాడు ధర్మదత్తుడు పెందల కడనే లేచి దేశాంతరం వెళ్లటానికి సిద్ధమయ్యాడు. కొడుకులిద్దరినీ పిలిచి, అబ్బాయిలు వెళ్ళి వస్తాను, భద్రం అని చెప్పి ముందంజ వేశాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది. కొడుకులిద్దరూ సంచి చూశారు కాని దానిలో ఏముందో గమనించలేదు. ఆ సంచిలో ఏముందో తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్లు. ధర్మదత్తుడు దేశాంతరం వెళ్తున్నానన్నాడే గాని నగరం విడిచి ఎక్కడికి వెళ్లలేదు. ప్రొద్దుపోయిందాకా ఊరకనే అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు. చీకటి పడగానే నగరంలో ఒక కొసని నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో వేషం మార్చివేశాడు. చింకి బట్టలు కట్టాడు. ఇప్పుడు అతన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బాగా ప్రొద్దుపోయింది. చలికాలం కావటం వల్ల ఎవరింట్లో వారు తలుపులు బిడాయించుకుని పడుకున్నారు. అక్కడక్కడ కుక్కలు మాత్రం మరుగుతూ ఉన్నాయి. ధర్మదత్తుడు పోయి ఒక గుడిసె దగ్గర ఆగి, అమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను, ముసలివాణ్ణి, అలసిపోయాను. ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా నాకు అని అడిగాడు. ఎవరు నాయనా, లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక స్త్రీ కంఠం వినిపించింది. ధర్మదత్తుడు తడిక నెట్టుకుని లోపల ప్రవేశించాడు. ఆ గుడిసెలో ఉంటున్నదెవరో ధర్మదత్తుడికి బాగా తెలుసు. ఒక వితంతువు, ఆవిడ పిల్లలు 3 ఉంటున్నారు. చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది. ఈ సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మదత్తుడితో పోటీ చేశాడు. కాని నెగ్గలేకపోయాడు. అతని సంసారం చితికిపోయింది.
చివరకు అతను దివాళా తీసి ఆ బెంగతో కృంగి కృశించి చనిపోయాడు. అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే పేటలో ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలం వెళ్లపుచ్చుతోంది. గుడిసెలో అడుగు పెట్టగానే ధర్మదత్తుని గుండెనెవరో కలచినట్టయింది. ఈ కుటుంబం దుస్థితికి నేనే కదా కారకుణ్ణి అనుకున్నాడు. వాళ్ళెవ్వరూ అతన్ని గుర్తుపట్టలేదు. ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు. ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తునికి ఎంతో ముచ్చట వేసింది. వారి ముఖాన దారిద్ర్యపు గుర్తులున్నాయి కాని ఎట్టి విసుగు బాధ లేదు. తన ఇంట్లో అష్టైశ్వర్యాలుండేవి కాని ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు. నౌకర్లు సైతం కాట్లాడుకునేవాళ్లు. ధర్మదత్తుడు ఆ రాత్రికి వారింట్లోనే భోజనం చేసి అక్కడే పండుకున్నాడు. పంచభక్ష్య పరమాన్నాలు లేకపోయినా ఉన్న దాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు. అతనికి అది అమృతతుల్యమనిపించింది. ప్రొద్దున్నే లేచి, తల్లి వెళ్ళి వస్తాను, ఊళ్ళో పని ఉంది అన్నాడు. కాని ఇంటి ఆవిడ బయటకు వెళ్ళినా పూటకూళ్లే కదా, ఇక్కడే ఉండమంటూ బలవంతం చేసింది. లోలోన సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అన్నాడు. ఇలా 10 రోజులు గడిచాయి. ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి మేర ఆతిథ్యం పొందాడు. ఒక రోజున అతను ఇలా అన్నాడు. నేనెవరినో ఎరక్కపోయినా వెంటనే ఆశ్రయమిచ్చారు. నిజంగా మీరు చాలా మంచివారమ్మా. అయ్యో నాయనా, ఎవరైతేనే ఒక పూట పెట్టినంత మాత్రాన మా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఇంటావిడ. ఎక్కడి ఒక్క పూటమ్మా, నేను 10 రోజుల నుంచి తిష్ట వేశానే అన్నాడు అతను. అయితేనేం నాయనా, నీకోసం మేము ప్రత్యేకంగా శ్రమ పడేదేముంది? ఉన్నదానిలో ఇంత తింటున్నావు, పడి ఉంటున్నావు. నీవైనా పెద్దవాడివి, ఈ పరాయి దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నది ఆవిడ. ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. అతడన్నాడు, అమ్మా, నేను నిజంగా పరదేశిని కాను, ఈ ఊరి వాడినే. నా పేరు ధర్మదత్తుడు. గుర్తుపట్టారా నన్నిప్పుడైనా? ధర్మదత్తుడిని గురించి వినటమే కాని ఎన్నడూ చూడలేదు నాయనా. అయినా ధర్మదత్తుడు కోటీశ్వరుడట కదా. ఈ చింకి బట్టలతో నువ్వు ధర్మదత్తుణ్ణి అంటే ఎవరు నమ్ముతారు అందావిడ. అప్పుడు ధర్మదత్తుడు సోమగుప్తునికి తనకు వ్యాపారంలో పోటీ జరగటం, సోమగుప్తుడు దివాళా తీయటం, ఈ కథ అంతా చెప్పాడు. కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని, అందువల్ల తాను ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు. ఆవిడ పల్లెత్తు మాట అనలేదు. ఒక నిట్టూర్పు విడిచి, నాయనా, జరిగిన దానికే, పెద్ద వయసులో ఎక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తావు? మా ఇంటిలోనే ఉండిపో, నీకే లోటు రాకుండా చూస్తాం అన్నది ఎంతో ఆప్యాయంగా. ధర్మదత్తుడు సరేనంటూ ఒక్కసారి మాత్రం నగరంలోకి వెళ్ళి వస్తానన్నాడు. ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. తండ్రిని చూసి రాజదత్త ధనదత్తలిద్దరూ, ఏం నాన్నా వచ్చావా? నీ సంగతే రోజు అనుకుంటున్నాం అన్నారు. అందుకు ధర్మదత్తుడు, అత్యవసరమైన ఒక పని తగిలింది, అందుకని వచ్చాను. వెంటనే ఒక 25,000 మాడలు కావాలి అన్నాడు. అయ్యో, ఇప్పుడెలా? ఇంటిలో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు. ఇంత మొత్తం ఇప్పుడెందుకు అన్నాడు చిన్న కొడుకు. ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమగుప్తుని కుటుంబం సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు. అది విని అతని కుమారులు మండిపడ్డారు. చెమటోడ్చి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కాని వాళ్లకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా? లోకంలో ఎక్కడన్నా ఉందా ఇట్లాంటిది అని లేచారు. వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు. అప్పుడు ధర్మదత్తుడు అన్నాడు, అబ్బాయిలు, ఆగ్రహపడకండి. మీకు నేను కోట్లు సంపాదించి ఇచ్చాను, పెంచి పెద్దవాళ్లను చేశాను. కాని మీరు నా నిమిత్తం ముష్టి 25,000 మాడలు ఇవ్వలేకపోయారు. మీ సంగతి నాకు ముందుగానే తెలుసు, అందుకని తగు జాగ్రత్తలోనే ఉన్నాను. ఇదిగో చూడండి అని సంచి విప్పి చూపించాడు. దానిలో లక్షలు ఖరీదు చేసే మణులు, రత్నాలు ఉన్నాయి. కొడుకులిద్దరూ తెల్లబోయారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటకు నడిచాడు. ఆ సాయం వేళ వేసటగా తిరిగి వచ్చిన ధర్మదత్తుణ్ణి చనిపోయిన సోమగుప్తుని భార్య, పిల్లలు ప్రీతితో ఆహ్వానించారు. ధర్మదత్తుడు ఎక్కడకు వెళ్లి వచ్చింది, ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం
వాళ్లకు తెలియనే తెలియదు. కథ సమాప్తం. గయ్యాళి. పూర్వం కోనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గల ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతి వారి మీద కవ్వించి కాలు దువ్వటం, నానా తిట్లు తిట్టడం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పోట్లాటల్లో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామంటూ చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలా మందికి ఆశ కలిగింది. కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటల్లో గెలవగలమనే ధైర్యం లేకపోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బేదవాడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కోడలి పేరు కనకం. వయస్సులో చిన్నదైనా మంచి తెలివితేటలు కలది. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తను పోట్లాటలో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు. నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాళితనానికి గ్రామమే హడిలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్లనేమవుతుంది, లేనిపోని గొడవ పడకు, ఊరుకో అన్నాడు. కాని కనకం పట్టుబట్టింది. కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది. చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడటం ఎక్కడా ఎట్లాగా అన్న సమస్యలు ఎదురైనాయి. దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి పక్కనే పారుతూ ఉన్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకి ఒక పాత చెప్పు ఒక చీపురు కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాట్లు జరిగాయి. ఏటి ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో చీపురు పట్టుకుంది. ముఖం కనపడినట్టు చీర చెంగుతో కప్పుకున్నది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు. నాతో పోట్లాటకి తలపడే మనిషి అనేది ఈ లోకంలో ఉందా? చూస్తాలే దాని సంగతి. అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరకు బయలుదేరింది. అరగంట సేపటికల్లా ఏటి కట్ట మీద వందలాది జనం పోగయ్యారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు, ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గండు ముసల్దాంతో ఏం పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవతవే నువ్వు? నాతో తిట్లాట పోట్లాటల్లో పోటీకి వచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షికేసి చూపింది. దానితో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓ మారు పాత చెప్పు, మరో మారు చీపురు కామాక్షికేసి చూపిస్తూ కొడతా అన్నట్టుగా ఊపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ల వర్షంలాగా ఒకటే తిట్టింది. కనకం నోరెత్తకుండా చేతుల్లోని చెప్పు చీపురు కట్టలతో అదే జవాబుగా చెప్తూ వచ్చింది. చూడవచ్చిన జనం పొట్టలు చెక్కలయ్యేట్టు తెరపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాగింది. జనం మళ్ళీ ఒకటే నవ్వు. మరికొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురుపోయి మాటే పెగలలేదు. కనకం మొదట్లో లాగే చెప్పు చీపురు చూపిస్తోంది. తాను ఓడిపోయానని ఆమె గ్రహించింది. తిట్టుకు తిట్టు జవాబివ్వని వాళ్లతో తను గెలవలేనని కయ్యాల కామాక్షి తేల్చుకుంది. పైగా కట్ట మీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారాయే. ఛీ, ఈ కోనవరంలో ఇక నేను ఉండను, దరిద్రగొట్టు ఊరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటి కట్టనే పడి ఎక్కడికి పోయిందో పోయింది. కనకాన్ని ఊరు వాళ్లంతా ఎంతగానో గౌరవించారు. పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి
పెద్ద సభ తీర్చి కనకానికి బహూకరించారు. ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం భర్త, ఆమె మామ బాలయ్య. కథ సమాప్తం.